బాసల్లో రేపటి రోజు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి వివిధ గల్లీలలో మండపాలు వేయడం జరిగింది. అదున్ని కూర్చోబెట్టడం, ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కూడా ఓ కమిటీ ఏర్పాటు చేయడం. హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా హైందవ ధర్మంలో ఏ విధంగా అయితే గణనాథుడిని పూజలు జరిపించుకోవాలి, భక్తి శ్రద్ధలతో దేవుని ముందు ఓన్లీ భక్తి పాటలు, భజన కార్యక్రమాలు జరుపుకోవాలని నిమజ్జనం రోజు అన్నప్రసాదం, గణనాథుని అన్నప్రసాదానికి ఎంత ఖర్చు అవుతుందో బాసర దేవాలయానికి చెందిన వడ్ల రాజేందర్ ఆ ఎంప్లాయీ ఒక్కడే సొంతగా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా గణనాథుని ప్రసాదాన్ని స్వీకరించి 2 గంటలకి ఊరేగింపుగా గణనాథుని హిందూ సాంప్రదాయంగా సూర్య అస్తమయంలోనే గణనాథుని నిమజ్జనం చేయాలి కాబట్టి అదేవిధంగా ముందు చూపుగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ ఎలాంటి మత్తు పానీయాలు సేవించకుండా భక్తి పారవశ్యంగా భజన కార్యక్రమాలు, భక్తి గేయాలతో ఊరేగింపుగా శోభయాత్రగా వెళ్తుంది. గణనాథుని 2 గంటలకు ఇక్కడ నుంచి దేవాలయం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఊరేగింపుగా బాసర గ్రామంలో కూడా గల్లీ తిరిగి 6 గంటల సూర్యాస్తమయం సమయంలోనే గోదావరిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇటు విషయమై భక్తులందరికీ, బాసర ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ సహకరించాల్సిందిగా శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి గణనాథుని కమిటీ నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.